గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన వారు వారి జీవితంలో ఎలాంటి పరిహారాలను పాటించాలి అన్న విషయం పైన వివరిస్తానండి. ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఏదైనా పరిహారం చెప్పమన్నారనుకోండి, నేనైతే వారి సమస్య ఏంటో అడుగుతా. ఎందుకంటే ఆ సమస్యకు తగ్గ పరిహారాన్ని పాటించినప్పుడే దానికి తగ్గ ఫలితం ఉంటుందండి. ఈ వీడియోలో ఏ సమస్యకు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, మీరు జీవితంలో ఎటువంటి విషయాలు చేయకూడదు అన్న అంశం పైన వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మకర రాశి వారు మెయిన్గా పాటించవలసిన పరిహారం ఏంటంటే, ఉత్తర ఈశాన్య దిక్కు మధ్య ప్రాంతంలో మాత్రం ఎప్పుడూ కూడా చెత్తా చెదారం లేకుండా చూసుకోండి. మీరు ఏ ఇంట్లో నివసిస్తున్నా సరే, అద్దె ఇంట్లోనైనా సొంత ఇంట్లో అయినా సరే, ఉత్తర ఈశాన్య మధ్య ప్రదేశంలో చెత్తా చెదారాన్ని అస్సలు పడేయవద్దు. ఒకవేళ మీకు స్తోమత ఉన్నట్లయితే ఈశాన్యంలో వెండి పాత్రలో కానీ లేదా వెండి చెంబులో కానీ గంగా జలాన్ని ఉంచితే ఇంకా మంచిదండి. కొంతమంది మకర రాశి వారికి ఏ పని ప్రారంభించినా సరే మధ్యలో ఆగిపోవటం కానీ లేదా అసలు మొదలు పెట్టలేకపోవటం కానీ జరుగుతుందండి. విఘ్నాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కావచ్చు, లేదా ఉద్యోగం చేస్తున్న విషయంలో కావచ్చు, ఎటువంటి విషయంలోనైనా సరే ఇటువంటి సమస్య కనుక ఎదురైనట్లయితే, అంటే ఏ పని పూర్తి కాని పరిస్థితులు ఉన్నట్లయితే మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, ఆ పని కోసం ఎప్పుడైతే మీ ఇంటి నుండి బయలుదేరతారో అప్పుడు మీరు చేయాల్సిందల్లా ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించి మీరు ఎటైతే వెళ్తున్నారో వ్యతిరేక దిశలో 4 అడుగులు వెనక్కి వేయండి. వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలను ఒక్కటైనా సరే శిరస్సు పైన వేసుకుని అప్పుడు బయలుదేరండి. ఈ చిన్న పరిహారాన్ని కనుక పాటించినట్లయితే మీరు వెళ్ళిన చోటల్లా కూడా విజయాన్ని సాధిస్తారు. మీ శ్రేయస్సు పెరుగుతుంది. ఒకవేళ మీరు మకర రాశిలో జన్మించి మీకు పెళ్ళయి సంతానం కనుక లేకపోయినట్లయితే, ఎప్పుడైతే జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటాడో, అంటే నీచ స్థానంలో ఉంటాడో, అప్పుడే సంతానలేమితో బాధపడతారండి. మకర రాశి వారు సంతాన ప్రాప్తి కోసం గురు పౌర్ణమి నాడు కుంకుమను, పసుపును, చందనాన్ని కలిపి విష్ణుమూర్తికి కానీ లేదా గురు దత్తాత్రేయునికి కనుక సమర్పించినట్లయితే, కేవలం గురు పౌర్ణమి రోజండి, ప్రత్యేకంగా ఈ రోజునే చేయాలి. అవసరమైతే బెల్లాన్ని కూడా దానంగా ఇచ్చినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుందండి. ఈ సంవత్సరంలో అయితే 2024 సంవత్సరం జూలై 21వ తారీఖున వచ్చిందండి గురు పౌర్ణమి. సంతానలేమి దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే మకర రాశిలో జన్మించిన వారు, వీరు వచ్చే గురు పౌర్ణమి నాడు ఈ పరిహారాన్ని పాటించండి. అలాగే మకర రాశిలో జన్మించిన కొంతమందికి ఏదో తెలియని భయం అనేది వెంటాడుతుందండి. పిల్లలు కూడా భయపడతారు. పసిపిల్లలు కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. కారణం లేకుండానే భయపడతారు. అటువంటి వారు శాస్త్రం ప్రకారం శనివారం నాడు, ప్రత్యేకించి శనివారం నాడు హనుమంతుడికి ఎర్రని వస్త్రాన్ని కానీ లేదా సింధూర రంగులో ఉన్న వస్త్రాన్ని సమర్పించటం వల్ల పుణ్యఫలం లభిస్తుందండి. భయం నుండి బయటపడగలుగుతారు. అంతేకాకుండా శనివారం నాడు మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించిరండి. హనుమంతుడు అనుగ్రహం వల్ల పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఏ వయస్సు వారైనా సరే భయం నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే శాస్త్రం ప్రకారం హనుమంతుణ్ణి సంకటమోచనను కూడా పిలుస్తారండి. కాబట్టి భయం నుండి కానీ శత్రుపీడ నుండి కనుక బయటపడాలి అనుకున్నట్లయితే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని పఠించండి. ఇందాక చెప్పిన పరిహారంతో పాటుగా హనుమాన్ చాలీసాని ప్రతిరోజు కనుక పఠించినట్లయితే మీలో తెలియని ధైర్యం పెరుగుతుందండి. ఒకవేళ రోజు కుదరనట్లయితే కనీసం మంగళవారం నాడు లేదా శనివారం నాడు ఈ 2 రోజుల్లో పఠించినట్లయితే మంచి ఫలితాలను చూస్తారు. అలాగే చాలామంది మకర రాశి వారు ముఖ్యంగా గృహిణీలండి.
ఇంట్లో వారికి ఇంపార్టెన్స్ రాకపోయినా, ఇంట్లో వారు పదే పదే విసిగిస్తున్నా, మీరు చేస్తున్న పనులను ఎవ్వరూ గుర్తించకపోయినా, మీ ఫ్యామిలీ మెంబర్సే మిమ్మల్ని దూషిస్తున్నా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, మన సనాతన ధర్మంలో తులసి మొక్కకు విశేష ప్రాధాన్యత ఉందండి. సనాతన ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్క మనిషి ఇంట్లో కూడా తులసి మొక్క అనేది ఉండాలి. ఒకవేళ మీరు స్త్రీలు అయ్యుండి మీకు సరిగ్గా ఇంట్లో ఇంపార్టెన్స్ లేకపోయినట్లయితే మీ ఇంట్లో తులసి మొక్కని నాటి ప్రతిరోజు కూడా తులసి మొక్కకు నీళ్లు పోయటం ప్రారంభించండి. రాగి చెంబులో కొంత నీటిని తీసుకోండి. తులసి మొక్క చుట్టూ 3 సార్లు లేదా 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ నీటిని తులసిదేవికి సమర్పించండి. సమర్పించిన తర్వాత కుదిరితే నెయ్యి దీపాన్ని వెలిగించటం కానీ, నెయ్యి అందుబాటులో లేకపోతే నూనె దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత మీ కోరికలను కోరుకోండి. ఇలా చేయటం వల్ల సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి సంతోషించి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందండి. మీ కష్టాలు తీరటంతో పాటుగా మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి. మీ ఇంట్లో గొడవలు అనేవి సర్దుమణుగుతాయి. మీ కుటుంబ సభ్యులే మీకు రెస్పెక్ట్ని ఇస్తారు. అలాగే మకర రాశిలో జన్మించిన కొంతమంది ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత సంపాదించినప్పటికీ కూడా మీరు కానీ, మీ భర్త కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ తండ్రి కానీ ఎంత సంపాదించినా సరే ఇంట్లో డబ్బు అనేది నిలవదండి. మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. నిజానికి మీరు ఖర్చు పెట్టకపోయినా, దుబారాకి వెళ్ళకపోయినా సరే ఏదో ఒక కారణంతో డబ్బులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ చేత్తో ధనాన్ని సంపాదిస్తారు, ఆ చేత్తో ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాంటి సందర్భాలు కనుక మకర రాశి వారికి ఎదురైనట్లయితే మీరు పాటించవలసిన పరిహారం ఏంటంటే, తామర పువ్వుతో లక్ష్మీదేవికి పూజ చేయాలండి. ఈ రోజుల్లో తామర పువ్వు దొరకటం చాలా కష్టమవుతుందండి. తామర పువ్వులో లక్ష్మీదేవి నివసిస్తుంది అని నమ్ముతారండి. కాబట్టి మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవికి తామర పువ్వుతో కనుక పూజలు చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం నాడు ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా కర్పూరంతో, అలాగే 8 రకాల నూనెలతో, 8 రకాల నూనెలతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి. 8 రకాల నూనెలతో, కర్పూరంతో కనుక లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే ఆమె మనసు చల్లబడి మీకు పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందండి. అలాగే శుక్రవారం రోజున చిన్న కొబ్బరికాయని తీసుకుని పసుపు గుడ్డలో చుట్టండి. ప్లెయిన్ పసుపు కలర్ గుడ్డలో చుట్టి ఇంటి వంటగది తూర్పు మూలలో వేలాడదీయండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో తిండికి లోటు ఉండదు, డబ్బుకు కూడా లోటు ఉండదు. అది కుళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. అలాగే మకర రాశి వారు కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే కొంతమంది మకర రాశి వారికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా వ్యాపారంలో సరిగ్గా లాభాలు రావండి. సేల్స్ సరిగ్గా అవ్వవు, నష్టాలను చూడాల్సి వస్తుంది. అలాంటి సందర్భం కనుక మీకు ఎదురైనట్లయితే వ్యాపారంలో పురోగతి కోసం గురు పౌర్ణమి నాడు మాత్రమే పసుపు రంగు దుస్తులను లేదా పసుపు రంగు పండ్లను, పసుపు కలర్లో ఉన్న స్వీట్స్ని, కుంకుమ పువ్వును, నెయ్యి, ఇత్తడి సామానును దానం చేయండి. గురు పౌర్ణమి నాడు మాత్రమేనండి. ఈ రోజున చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అలాగే మీ ఈశాన్య దిక్కున శుభ్రపరిచి మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో అక్కడ కానీ, లేదా మీరు నివసిస్తున్న ఇంట్లో ఈశాన్య దిక్కున శుభ్రం చేసి నెయ్యి దీపాన్ని కనుక వెలిగించినట్లయితే వ్యాపారంలో మకర రాశి వారు ఖచ్చితంగా పురోగతిని సాధిస్తారండి. అలాగే కొంతమంది మకర రాశి వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక కష్టాలు కాకపోయినప్పటికీ కూడా డబ్బు ఉన్నా సరే మనశ్శాంతి ఉండదు. దానికి ఒక రకంగా శని భగవానుడు కూడా కారణం అవుతాడండి. ఒకవేళ మీ జాతకంలో శని భగవానుడు మంచి స్థానంలో లేకపోతే, శని యొక్క చెడు ప్రభావం కనుక మీ పైన పడినట్లయితే చేతిలో లక్షలు ఉండని, కోట్లు ఉండని, మనశ్శాంతి మాత్రం కరువు అవుతుంది. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా మానసికంగా ఎందుకో ప్రశాంతంగా ఉండలేకపోతారు. కొంతమందికి శని ప్రభావం ఉన్నప్పుడు సూసైడల్ థాట్స్ కూడా వస్తాయండి. అటువంటి వారు ఎలాంటి పరిహారాన్ని పాటించాలి అంటే, శనివారం నాడు ఉపవాసం చేయండి. శనివారం అనేది శని భగవానుడికి ప్రత్యేకమైన రోజు.
శనివారం నాడు ఉపవాస దీక్ష తీసుకుని పూజలు చేయండి. అలాగే ఆ రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి సాయంత్రం నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం వల్ల శని భగవానుడు సంతోషిస్తాడండి, మీ పైన అనుగ్రహాన్ని చూపిస్తాడు. అలాగే ఎవరి జాతకంలో అయితే శని దోషం ఉందో, లేదా అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, ఇలాంటి శని యొక్క చెడు ప్రభావం కనుక మీ పైన ఉంది అనుకున్నట్లయితే శనివారం నాడు బీజమంత్రాన్ని పఠించండి. ఓం ఐం హ్రీం శ్రీ శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ప్రత్యేకించి శనివారం నాడు ఉపవాసం ఆచరించిన తర్వాత కానీ, ఒకవేళ ఉపవాసం చేయలేకపోయినప్పటికీ కూడా పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయటం వల్ల శనిదేవుడి యొక్క చెడు ప్రభావం అనేది మీ పైన తగ్గుతుంది. శని దోషం నుండి ఉపశమనాన్ని పొందుతారు. మీరు ఈ మంత్రాన్ని ఆలయంలోనైనా జపించవచ్చు, లేకపోతే ఇంట్లో అయినా జపించవచ్చండి. శని భగవానుడికి పూజించడమే కాకుండా ముఖ్యంగా అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరనే కాదండి, ఏ రాశి వారైనా సరే నల్ల కాకికి నల్ల కుక్కకి కూడా ఈ రెండిటిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదండి. నల్ల కుక్కలకి ఆహారాన్ని కనుక అందించినట్లయితే అదృష్టం ప్రకాశిస్తుంది. ఎందుకంటే కాకితో పాటుగా నల్ల కుక్కను కూడా శని భగవానుడి యొక్క వాహనంగా పరిగణిస్తారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, చాలామంది ప్రత్యేకంగా నల్ల కుక్కని తెచ్చుకుని పెంచుకుంటారండి. జ్యోతిష్యులు కూడా నల్ల కుక్కని పెంచుకోమని సలహా ఇస్తారు. ఎందుకంటే శనివారం నాడు కనుక నల్ల కుక్కని కనుక మనం చూసినట్లయితే శుభం కలుగుతుంది అని నమ్ముతారండి. అలాగే శని యొక్క చెడు ప్రభావం నుండి విముక్తి పొందాలి అనుకుంటున్నట్లయితే శనివారం నాడు నల్ల గొడుగుని కానీ, శనికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వాలండి. నల్ల గొడుగుని కానీ, నల్ల దుప్పటిని కానీ, శని చాలీస బుక్ని కానీ, నల్ల నువ్వులను కానీ, నల్ల బూట్లను కానీ, నల్ల చెప్పులను కానీ ఇలాంటి వాటిని కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే శని భగవానుడు సంతోషించి మీ బాధలను తొలగిస్తాడు. అయితే చాలామందికి తెలియంది ఏంటంటే కేవలం శని వల్లే కష్టాలు రావండి, దానికి ఇంకొక మెయిన్ కారణం కూడా ఉంటుంది. అదేంటంటే పితృదోషం. అసలు పితృదోషం అంటే ఏంటంటే మీ పూర్వీకులు చనిపోయిన వారు ఉంటారు కదా, వారికి కనుక సరిగ్గా పిండ ప్రదానం జరగకపోయినా, వారి ఆత్మ సంతోషించకపోయినా, ఒకవేళ అన్యూజువల్ డెత్స్ అయినా సరే, అంటే అకాల మరణం చెందిన, ఆత్మహత్య చేసుకున్న, మర్డర్ అయినా సరే, వారికి సరిగ్గా కార్యక్రమాలు జరగనప్పుడు వారి సంతానం పైన అటువంటి ప్రభావం అనేది పడుతుందండి. దానినే పితృదోషం అంటారు. పితృదోషం గురించి జ్యోతిషంలో క్షుణ్ణమైన వివరాలు ఉన్నాయి. జాతకంలో కనుక పితృదోషం ఉన్నట్లయితే జీవితంలో అనేక కష్ట నష్టాలను భరించవలసి ఉంటుందండి. కొంతమందికి వివాహం కూడా ఆలస్యం అవుతుంది. వివాహం జరగటంలో ఆలస్యం జరగటం కానీ, వివాహ ప్రాప్తి లేకపోవటం కానీ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం ఆ ఒక్క మనిషి పైనే కాదండి, కుటుంబ అభివృద్ధే కుంటుపడుతుంది. వంశవృద్ధిలో ఆటంకాలు ఏర్పడతాయి. అంటే సకాలంలో సంతానం కలగకపోవటం కానీ, అసలు సంతాన ప్రాప్తే లేకపోవటం కానీ ఇటువంటి సమస్యలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. అందుకే సంతానలేమి దంపతులను జ్యోతిష్యులు మొట్టమొదటిగా అడిగేది ఏంటంటే పితృదోషం ఉండే అవకాశం ఉందా అని అడుగుతారండి. పితృదోషం వెంటాడుతున్న వారి పిల్లలు కూడా క్రమశిక్షణ తప్పిన వారిలాగా తయారవుతారు. అంటే చెప్పిన మాట వినకపోవటం కానీ, చెడు మార్గాల్లో వెళ్ళటం కానీ, మద్యపానానికి కానీ, లేదా ఇతర చెడు అలవాట్లకు బానిస అవటం కానీ ఇటువంటి కష్టాలు ఆ కుటుంబం మొత్తం ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఒకవేళ పితృదోషం వెంటాడుతుంది అని మీకు అనుమానం కనుక వచ్చినట్లయితే, లేదా మీ పూర్వీకులలో ఎవరికైనా కార్యక్రమాలు సరిగ్గా జరగనట్లయితే పరిహారంగా రావి చెట్టుకు నీళ్లు పోయండి. అలాగే నల్ల నువ్వులను నీటిలో కలిపి దక్షిణ దిక్కున అర్ఘ్యాన్ని కనుక విడిచినట్లయితే పితృదోషం నుండి విముక్తి కలుగుతుందండి. అలాగే ప్రతిరోజు కూడా ఆ కుటుంబంలోని పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు పితృదోషం యొక్క కష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే, మీ తండ్రి గారు ఉన్నట్లయితే మీ తండ్రి గారిని ప్రతిరోజు కూడా ఉదయం లేచిన తర్వాత కాకులకు ఆహారాన్ని అందించమనండి.
ప్రతీ నెల అమావాస్య రోజున కానీ ఆ సంవత్సరంలో పితృపక్షాలలో శ్రాద్ధం, పిండదానం వంటి కార్యక్రమాలు నిర్వహించండి. అప్పుడు మాత్రమే పితృదోషం నుండి విముక్తి కలుగుతుంది. అది మీ పితృదేవతలను శాంతింపజేస్తుంది. కొంతమంది మకర రాశి వారికి పెళ్ళైనా సరే వైవాహిక జీవితంలో ఆనందం కరువవుతుందండి. పెళ్ళి కాకముందే బాగున్నట్లుగా అనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత జీవితం మొత్తం నాశనమైన ఫీలింగ్ వస్తుంది. అలాంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, మీ వైవాహిక జీవితంపై దిష్టి తగిలినట్టుగా అనిపించినా లేదా భార్యాభర్తల మధ్య కనుక ప్రేమ తగ్గినట్లయితే సోమవారం నాడు, ప్రత్యేకించి సోమవారం నాడు రాహు మంత్రాన్ని 5 సార్లు పఠించాలండి. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రాహవే నమః అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా ప్రతి సోమవారం నాడు 5 సార్లు పఠించాలి. అప్పుడే మీ బంధం అనేది బలపడుతుందండి. కొంతమంది మకర రాశి వారు మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారండి. లేదా చాలా కాలంగా మానసిక క్షోభకు కనుక గురైనట్లయితే, కొంతమందికి డబ్బున్నా సరే ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉంటారు. మైండ్ సరిగ్గా పనిచేయదు. ఏదో ఒక చెడు ఆలోచన, సక్రమంగా పని కూడా చేయలేకపోతారు. అటువంటి వారు సోమవారం నాడు శివలింగానికి కొద్దిగా పాలతో అభిషేకం చేయండి. ఈ పరిహారాన్ని కనుక భక్తి భావనతో ప్రతి సోమవారం కనుక పాటించినట్లయితే కష్టాలు అనేవి తీరతాయండి. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే కొంతమంది మకర రాశిలో జన్మించిన చిన్నపిల్లలకు త్వరగా దిష్టి తగులుతుందండి. ఎవరైనా వచ్చి పాప బాగుంది అన్నా సరే వెంటనే దిష్టి కొడుతుంది. అలాంటి వారికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, మంగళవారం రోజున తల నుండి కాలి వరకు, ఇది కేవలం చిన్నపిల్లలు మాత్రమే కాదండి, పెద్దవారు కూడా పాటించవచ్చు. తల నుండి కాలి వరకు 11 సార్లు ఒక కొబ్బరికాయను తిప్పాలి. మనం ఉప్పుతో దిష్టి తీసుకుంటాం కదా, ఎడమ చేతితో కొబ్బరికాయ ఉంచి తల నుండి కాళ్ళ వరకు 11 సార్లు మీ పెద్దవారిని తిప్పమనండి. తిప్పిన తర్వాత ఆ కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రాంతంలో పడేయండి, లేకపోతే ప్రవహించే నీటిలో వదిలేయండి. అలా కనుక చేసినట్లయితే దిష్టి త్వరగా తగ్గుతుందండి. ఇది కేవలం చిన్నపిల్లలు మాత్రమే కాదండి, ఏ వయసు వారైనా సరే పాటించవచ్చు. అయితే ఈ కొబ్బరికాయ తిప్పటం మాత్రం మీకంటే వయసు ఎక్కువ ఉన్నవారు మాత్రమే చేయాలి. అయితే కొంతమంది అనుకోవచ్చండి, నేను మకర రాశిలోనే జన్మించాను కానీ మీరు చెప్పిన ఎటువంటి సమస్య నాకు లేదండి, కానీ ఏదో తెలియని మనశ్శాంతి, బాధ, దిగులు, చదువులో ఆటంకాలు కానీ, పెళ్ళైనా సరే సంతోషంగా లేకపోవటం కానీ, ఇలాంటి ఎటువంటి సమస్యకైనా సరే కష్ట నివారణ యంత్రాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఇది మన స్టోర్లో కూడా ఉంది. గోల్డ్ ప్లేటెడ్ కష్ట నివారణ యంత్రాలు ఉంటాయి. ఈ కష్ట నివారణ యంత్రాన్ని తీసుకువచ్చి ఇంట్లో కనుక ఉంచుకున్నట్లయితే ఆపదల నుండి రక్షిస్తుందండి. నేను చెప్పిన పరిహారాలను పాటించడంతో పాటుగా కష్ట నివారణ యంత్రాన్ని కనుక ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీ కుటుంబం మొత్తాన్ని కూడా ఆపదల నుండి రక్షిస్తుంది. అలాగే కొంతమంది మకర రాశి వారు డబ్బున్నా, పలుకుబడున్నా, మంచి జాబ్ ఉన్నా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఒకానొక సమయంలో సూర్యభగవానుడు అనుకూలంగా లేని సమయంలో జాతకంలో సూర్యభగవానుడు నీచ స్థానంలో కనుక ఉన్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి బాధపడతారండి. ఒక అనారోగ్యం తగ్గంగానే ఇంకొక సమస్య వస్తుంది. అలాంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అంటే, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మకర రాశి వారు ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలండి. ఉదయాన్నే సూర్యోదయం ముందే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి రాగి చెంబులో నిండా నీటిని నింపి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. అలాగే సూర్యభగవానుడికి నమస్కారం చేయటం కూడా మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తాయి. అనారోగ్య సమస్యల నుండి క్రమక్రమంగా బయటపడగలుగుతారు. జీవితంలో కష్టాలు తొలగి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే, మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను కనుక మీరు ధరించినట్లయితే, రుద్రాక్ష కనుక మీ ఒంటిపైన ఉన్నట్లయితే, మీ జాతకంలో ఒకవేళ ఏదైనా గ్రహం చెడు ప్రభావం ఇస్తున్నా సరే ఆ ప్రభావం అనేది మీ పైన పూర్తిగా పడదండి. దాన్ని కొంతవరకు తగ్గిస్తుంది రుద్రాక్ష. చెడు ప్రభావం మీ పైన పడకుండా చేస్తుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తుంది.